ఖమ్మం జిల్లాలో 2 ఎకరాల ప్రభుత్వ స్థలంలో 8 కోట్లు ఖర్చు చేసి వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం చేపట్టి మధ్యలో ఆపేశారు అధికారులు. మార్కెట్ పూర్తయితే 50,000 మందికి ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న మార్కెట్ను పార్కింగ్కు, గ్రానైట్ కటింగ్ ముక్కల స్టోర్కు వినియోగిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. దాదాపుగా ఒక 10 డివిజన్లలో నివసిస్తున్న ప్రజలందరూ రైతు మార్కెట్కి వెళ్ళి అక్కడ నుంచి దూర ప్రాంతాల నుంచి తెచ్చుకోవటం ఇబ్బంది అవుతుందని చెప్పేసి 4వ డివిజన్లో ఒక 7-8 డివిజన్లకు సంబంధించిన ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి ప్రధాన మెయిన్ రోడ్డుకు పక్కనే 2 ఎకరాల ప్రభుత్వ స్థలంలో దాదాపుగా ఈ భూమి విలువ వచ్చేసి ఇవాళ మార్కెట్ వాల్యూ చూస్తే ఒక 50 కోట్లు అవుతుంది. దీంతో పాటుగా దీన్ని నిర్మించడం కోసం ఒక 8 కోట్ల రూపాయల వరకు దీన్ని వెచ్చించి వెజ్, నాన్ వెజ్ మార్కెట్ని నిర్మిస్తామని చెప్పేసి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. దాంతో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న డివిజన్ ప్రజలందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. వేరే ప్రాంతానికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి ఉండదు, తమ ప్రాంతానికే వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కానీ వాళ్ళ ఆశలు అడియాశలు అయ్యాయి. ఇప్పటి వరకు దీన్ని ప్రారంభించకుండా అట్లనే దీన్ని పడేయటం జరిగింది. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలకు ఇది అడ్డాగా మారింది. 2 వైపులా దీనికి ఉన్నప్పటికీ ఎవరు దీన్ని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇంత విలువైన స్థలంలో కోట్ల రూపాయలు వెచ్చించి ఈ షెడ్డుని నిర్మించి దీన్ని ప్రారంభించకుండా వదిలేశారు. దీంతో స్థానికంగా ఉన్న ప్రజానికం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటా ఉంది. స్థానికంగా కూరగాయలు అంటే ఎక్కువగా మహిళలు వాళ్ళు కూరగాయలపైన ఫోకస్ పెడతారు. ఉదయం లేవగానే కూరగాయల గురించి, ఇంట్లో వంటల గురించి వాళ్ళే ఎక్కువగా దృష్టి సారిస్తారు. కాబట్టి మహిళలతో మనం మాట్లాడదాం. ఈరోజు ఇక్కడ మార్కెట్ ని మధ్యలోనే ఆపేశారు కదమ్మా, ఎలా ఉంది? టీఆర్ఎస్ గవర్నమెంట్ స్టార్టింగ్ లో ప్రారంభమైంది. ఇప్పుడు 4 ఇయర్స్ అవుతుందండి. మహిళలు ఎంత ఇబ్బంది అండి. మార్కెట్ మన స్టేడియం దగ్గర ఉన్న మార్కెట్ తీసుకెళ్ళేమో అటు సందులో పెట్టేశారు. ఖానాపురం ప్రజలందరికీ ఇబ్బందేనండి. ఇప్పుడు 3 కిలోమీటర్స్ దాకా వెళ్ళాల్సి ఉంటుంది. మహిళలు ఎప్పుడు జడ్స్ ఉండరు కదండి, ఇంట్లో ఇబ్బంది పడతారు. మేము ఎంత ఆనందపడ్డామో, ఇంత పెద్ద ప్రాజెక్టు స్టార్ట్ చేశారు. మా ఖానాపురానికి మంచిగా ఇటు బల్లెపల్లి కానీ అందరూ అన్ని కవర్ చేసేలాగా మంచి మార్కెట్ పడుతుందని మహిళలందరూ సంతోషపడే లోపు నిరాశ అయిపోయింది. ఇక్కడంతా మన ఇండస్ట్రియల్ ఏరియా కదండి, ఇదంతా అసాంఘిక కార్యక్రమాలకు నిలవైపోయింది. ప్లస్ మహిళలు ఇటు రావాలన్నా కొంచెం ఇబ్బందే. ఇప్పుడు శివాలయం ఏర్పడిన తర్వాత కూడా మహిళలు చుట్టూ తిరిగే వెళ్లాల్సి వస్తుంది. అదే మార్కెట్ స్టార్ట్ అయింది అనుకోండి, అన్ని విధాలుగా ఉపయోగపడేది. ఇంత కష్టపడి ఇన్ని కోట్లు పెట్టి ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని దుర్వినియోగం చేసేసి అంతా పాడు చేశారు. ధనం మొత్తం ప్రజలకి ఎంత ఇబ్బంది అండి. ఎన్ని డబ్బులు, ఎన్ని కోట్లు. ఏదో రకంగా మార్కెట్ స్టార్ట్ అయినా కానీ అన్ని రకాలుగా గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇది ఉండేది కదా. ప్రతి దానికి అసలు ఇప్పుడు రోడ్డు కూడా దగ్గర అయిపోయింది. అసలుకి పాప మహిళకైతే కొంచెం ఇబ్బంది అండి. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయినాం స్టార్టింగ్లో. బల్లెపల్లి కానీ మన ఖానాపురం కానీ టేకులపల్లె నుంచి ఏరియా మొత్తం కవర్ అయ్యేది. వేస్ట్గా కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చించి ఇంత చేసి అసాంఘిక కార్యక్రమాలకే నిలయం అయిపోయింది ఇది. గవర్నమెంట్ కొంచెం పట్టించుకొని ఇప్పటికైనా స్టార్ట్ చేస్తే ఏదో రకంగా ఆదాయం వస్తూనే ఉండిద్ది కదా ప్రజలకైనా కానీ వీళ్ళకి గవర్నమెంట్కి కానీ. అదే త్వరలో ప్రారంభించాలని కోరుకుంటున్నామండి. ఖానాపురం కానీ బల్లెపల్లి అన్ని విధాల ఇదైతే. మీరు మార్కెట్కి వెళ్ళేవాళ్ళు కదా రోజు, ఎప్పుడైనా గతంలో ఇది నిర్మిస్తున్నారు అన్న టైంలో మీకు ఏమనిపించింది? ఈ రోజు దీని పరిస్థితి చూస్తే ఏమనిపిస్తుంది? మాకు చాలా బాధాకరం అనిపిస్తుంది అండి. టీఆర్ఎస్ ప్రభుత్వం స్టార్టింగ్ అప్పుడు మాకు చాలా సంతోషం వేసింది. చాలా దగ్గరగా ఎక్కడికో 3 కిలోమీటర్స్ వెళ్ళి తెచ్చుకోవడం కంటే ఇక్కడ అందరూ వచ్చి ఇటు ఫిష్ మార్కెట్ కానీ కూరగాయల మార్కెట్ కానీ స్థాపిస్తానని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ఈ కాంగ్రెస్ వచ్చాక కొంచెం ఇది ఆపేశారు. మాకు ఇది స్టార్టింగ్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ ప్రజలందరికీ కొంచెం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దీన్ని స్టార్ట్ చేసి మా దాన్ని కొంచెం చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. చాలా తేడా ఉంటుందండి. రైతు మార్కెట్ అంటే మాకు చాలా ఇదిగా అనిపిస్తుంది కదండి. ఈ మార్కెట్ వచ్చాక మాకు ధరలకు చాలా తేడా అనిపిస్తుంది. 70-80 రూపాయలు పెట్టింది ఇక్కడ 40 రూపాయలు 30 రూపాయలకి వస్తుందని మేము చాలా సంతోషపడ్డామండి. దీన్ని కొంచెం ఆలోచించి ప్రభుత్వం స్టార్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. మహిళలందరూ ఒక్కసారి బల్క్గా కొంటారు కాబట్టి వాళ్ళకు తక్కువ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే వాళ్ళు వివిధ రూపాల్లో అంటే ఇండ్ల దగ్గరకు వచ్చే వాళ్ళు కానివ్వండి, చిన్న చిన్న మార్కెట్లకు వెళ్తే అక్కడ ధరలు ఎక్కువగా ఉంటాయి. పెద్ద మార్కెట్లలో ఖచ్చితంగా ధరలు కొంత తక్కువగా ఉంటాయని చెప్పేసి మహిళలు ఆశాభావం వ్యక్తం చేస్తారు. కానీ అలాంటి వాళ్ళ ఆశలన్నీ కూడా అడియాశలైపోయాయి. ప్రస్తుతం ఈ మార్కెట్ని ఉపయోగం తెచ్చినట్లయితే ఇలా దుర్వినియోగం నుంచి కాపాడే
పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే సర్కార్ చొరవ తీసుకొని ఈ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి స్థానికంగా ఉన్న మహిళలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.